నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మనీలో మళ్ళీ గిరగిరా తిరిగేది ఫ్యానే, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజుమంగి మండలంలో వట్టిగడ్డ గ్రామంలో ఏజెన్సీ టైగర్ గిరిజనుల ఆపద్ బాంధవుడు ఎమ్మెల్సీ అనంతబాబు గిరిజనుల ముద్దుబిడ్డ ఆదివాసీల ఆడపడుచుకి ఎమ్మెల్యే ధనలక్ష్మి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఎన్నో ఉన్నతమైన నవరత్నాలు, పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల పేద ప్రజలను ఆదుకున్నారు. కష్టంలో ఉన్నవారిని కన్నీళ్లను తుడవడానికి నేను ఉన్నాను అంటూ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు పరిచే విధంగా చూసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆదుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాల పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయితే ఈ 4.5 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి వాహనయాత్ర చేయడం జరిగింది. ఈ వాహనయాత్రకు విశేష స్పందన
వాహనయాత్ర ద్వారా అన్ని గ్రామాలు తిరుగుదామనే ఉద్దేశంతో కార్యక్రమం రూపకల్పన చేశాం. ఈవేళ కార్యక్రమం మొదలెట్టాం. సుమారుగా ఒట్టిగడ్డ నుంచి రాజమండ్రి మండలం ఒట్టిగడ్డ నుంచి మొదలెట్టి మొత్తం అన్ని గ్రామాలు తిరుగుకుంటూ ఈ కార్యక్రమం తిరుగుకుంటూ ప్రతి గ్రామాన్ని కూడా కలిసి ఆ గ్రామాల యొక్క ప్రజల్లో కలుస్తాం. ప్రజలతో మమేకమై గడిచిన 4.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన 4 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల రూపంలో ఎన్ని లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజలకు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన సందర్భం. కేవలం పేదవాడికి ఆర్థికంగా ఆదుకోవాలనే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమము ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో సంక్షేమం 4.5 సంవత్సరాల్లో ఆ సంక్షేమం పూర్తిగా ప్రజలకి ఆ సచివాలయం పరిధిలో ఆ పంచాయతీ పరిధిలో ఆ గ్రామ పరిధిలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేశారని చెప్పుకుంటూ అలాగే చేసిన అభివృద్ధి కూడా గడిచిన 4 సంవత్సరాలు బట్టి ఆ గ్రామ పరిధిలో కానీ ఆ పంచాయతీ పరిధిలో కానీ ఆ మండల పరిధిలో కానీ చేసిన అభివృద్ధి కూడా ప్రజలకు వివరించుకుంటూ అలాగే వాళ్ళ సమస్యలు కూడా మరింత లోతుగా తెలుసుకుని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటేంటంటే ప్రభుత్వం చేసిన 4 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన సంక్షేమాలు అలాగే అభివృద్ధి అలాగే ఇంకా గ్రామాల్లో ఉన్న సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ లేదా గ్రామాల సమస్యలు కానీ అవి పరిష్కారం దిశగా అడుగులు వేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. తెలంగాణలో ఎలక్షన్ అవడం జరిగింది. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఎలక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్క మండలం నుంచి కూడా తరలి రావడం జరిగింది భారీ ఎత్తున. మా అనంతబాబు ఉదయభాస్కర్ అని మాకు ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో నిలిచిపోయి ఉన్నారండి. అది ప్రజాయాత్రని అమలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చాము. రాబోయే కాలంలోనూ కూడా వైసీపీ జెండాని మా ఏజెన్సీ మండలాల్లో కూడా 11 మండలాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఎగరవేస్తామని జగన్ గారికి కూడా హామీ ఇస్తున్నాము. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు మా అనంతబాబు ఉదయభాస్కర్ గారు కూడా ప్రతి గడపకు కూడా వచ్చి ఎవరో ఏ ఒక్క సమస్యలైనా సరే అడిగి తెలుసుకొని వాళ్ళని ప్రతి అనుకూలంగా వాళ్ళు ఎవరైతే కష్టపడి ఉన్నారో వాళ్ళని మర్చిపోకుండా కూడా వాళ్ళని భారీ ఎత్తున ప్రతి అందుబాటులో కూడా సీసీ రోడ్లు అవనివ్వండి, ఇంటింటి కుళాయిలు అవనివ్వండి, జలజీవన మిషన్ కూడా ప్రతి ఒక్కరు సచివాలయంలోని వాలంటీర్ వ్యవస్థలోని ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టడం జరిగిందండి. అంతేకాదు సీసీ రోడ్లు కూడా ఏజెన్సీ ప్రాంతంలో చాలా తక్కువగా ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క ప్రభుత్వంలో కూడా ఏమి చేయలేదండి. అతి చిన్న వయసులోనే ఉదయభాస్కర్ గారు మాకు ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చి ఏ లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయో ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చి ప్రతి గడప కూడా వీధులు కూడా పరిశీలించిన తర్వాతే మాకు వీధి రోడ్లు అన్నీ చేయడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ జెండాను కూడా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తితోటే మేమందరం ఎగరేస్తామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి, మా అనంతబాబు గారికి, ఎమ్మెల్యే గారికి జై జగన్, జై జగన్, జై అనంతబాబుకి, జై అనంతబాబు.